భూలోక వైకుంఠమైన తిరుమలలో ప్రతిరోజు ఒక పండుగలలాగే ఉంటుంది. రోజుకో అలంకారం, పూటకో నైవేద్యంతో శ్రీనివాసుడు భక్తులకు కనువిందు చేస్తుంటాడు. అయితే కొన్ని ప్రత్యేక మాసాల్లో ఈ వైభవం మరింత రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చే ఆగస్టు నెలలో కొండపై ఎన్నో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను కనులారా వీక్షించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం వారు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఆగస్టు నెలలో నిర్వహించే విశేష పర్వదినాల పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ నెలలో ఏ ఏ తేదీల్లో స్వామివారికి ఏ ఏ సేవలు జరగనున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు విశేష పర్వదినాలు స్వాగతం పలుకుతున్నాయి. తిరుమల కొండల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈసారి అనేక ముఖ్యమైన వేడుకలు జరగనున్నాయి. ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలు భక్తులకు కనుల పండుగ చేయనున్నాయి. టీటీడీ ఈ పర్వదినాల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా ప్రమాణాలకు, భక్తుల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆగస్టు 14న శ్రీవారు పురుసైవారి తోటకు వేంచేపుతో ఈ పవిత్ర మాసం ప్రారంభమవుతుంది. ఇది ఒక అరుదైన సాంప్రదాయం. మరి ఆ తరువాత వరుసగా ఎన్నో విశేషాలున్నాయి. ఆగస్టు 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరునక్షత్రం రానున్నాయి. నాగ చతుర్థి నాడు నాగుల పూజ చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేని వారు, రాహుకేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగదేవతలను పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అదే రోజున కశ్యప మహర్షి వర్ష తిరునక్షత్రం కూడా వస్తుంది. మహర్షులలో అగ్రగణ్యుడైన కశ్యప మహర్షి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అనేక దేవతలకు, రాక్షసులకు తండ్రి. ఆయన తపోబలం అనిర్వచనీయం. ఈ రెండు పర్వదినాలు ఒకే రోజున రావడం ఒక విశేషం. ఇక ఆగస్టు 17న గరుడ పంచమి పర్వదినం. ఈ రోజున శ్రీవారి గరుడ వాహన సేవ ఉంటుంది. తిరుమలలో గరుడ సేవ అంటే ఒక అద్భుత ఘట్టం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడుని పూజించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. గరుడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయన సేవకు అంకితమైనవాడు. ఈ పవిత్ర దినాన శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ దృశ్యాన్ని చూడటానికి దేశ నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. గరుడ పంచమి రోజున ఉపవాసం ఉండి గరుడ మంత్రాలను పఠిస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆగస్టు 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి. తరిగొండ వెంగమాంబ తిరుమల శ్రీవారి పరమ భక్తురాలు. ఆమె శ్రీవారిపై రచించిన సంకీర్తనలు, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. తిరుమల చరిత్రలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వెంగమాంబ జీవితం, ఆమె భక్తి అనేక మందికి ఆదర్శప్రాయం. ఆమె తిరుమలకు నిరంతరం అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఆకలి తీర్చిన మహానీయురాలు. ఆమె వర్ధంతిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ఈ రోజున వెంగమాంబ సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆమె సేవలను, భక్తిని స్మరించుకుంటారు. మరి ఆగస్టు 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. పవిత్రోత్సవాలు అంటే ఆలయ శుద్ధి, ఏడాది పొడవునా ఆలయంలో జరిగిన చిన్న చిన్న దోషాలను నివారించడానికి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఉత్సవాల్లో కానీ, నిత్య కైంకర్యాల్లో కానీ తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు చేస్తారు. అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. ఆగస్టు 25న పవిత్రోత్సవాల సమాప్తి. ఈ 3 రోజులు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ఆలయం పవిత్రతను కాపాడటానికి, భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం కల్పించడానికి ఈ ఉత్సవాలు ఎంతో ముఖ్యం. చివరగా ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి. ఈ రోజున మరోసారి శ్రీవారి గరుడ వాహన సేవ ఉంటుంది. పవిత్రమైన శ్రావణ పౌర్ణమి నాడు శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వడం మరో విశేషం. ఇదే రోజున శ్రీ విఖన సమామహుని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి కూడా వస్తాయి. వికసన మహాముని ఆగమశాస్త్ర ప్రవర్తకుడు. వైఖానస ఆగమాన్ని ప్రపంచానికి అందించిన మహానీయుడు. ఈ ఆగమం తిరుమల ఆలయ పూజా విధానాలకు మూలం. ఆయన జయంతిని ఆలయంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. హయగ్రీవ జయంతిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. హయగ్రీవుడు విద్యాదేవత. ఈ రోజున ఆయన్ను పూజిస్తే విద్యాబుద్ధులు వృద్ధి చెందుతాయని విశ్వాసం.
ఆగస్టు 29న శ్రీవారు విఘ్నసాచార్యులు వారి సన్నిధికి వేంచేపు కార్యక్రమంతో పర్వదినాలు ముగుస్తాయి. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతుంది.